అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నారా లేక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? మరి నిజంగా ఆయన హస్తం గూటికి చేరితే సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్షానికి ఇస్తున్న పీఏసీ చైర్మన్ పదవి ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇవే క్వశ్చన్స్ అరికపూడి గాంధీని అడిగితే ఆయన ఇచ్చిన ట్విస్ట్ కి నరాలు కట్టయిపోయాయి. ఇక అరికపూడి ఏ పార్టీలో తేలుస్తారంటూ లేటెస్ట్ గా బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ మతిపోగొడుతున్నాయి. ఈ ఇష్యూ పొలిటికల్ కాక రేపుతూనే తీవ్ర ఉత్కంఠను కూడా క్రియేట్ చేస్తోంది. అరికపూడి గాంధీ ఏ పార్టీ? అరికపూడి గాంధీ ఏ పార్టీ? ఇప్పుడు ఇదే ప్రశ్నపై పొలిటికల్ సెంటర్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. మొన్నటి వరకు అందరికీ ఓ క్లారిటీ ఉన్నా లేటెస్ట్ గా పీఎస్సీ చైర్మన్ అయ్యాక అరికపూడి చేసిన కామెంట్స్ దిమ్మ తిరిగిపోయేలా చేశాయి. నన్ను నమ్మండి, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆయన అనడం పొలిటికల్ రచ్చలైపోతోంది. అసలు విషయానికొస్తే తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు, అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో. ఈమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలా జంపింగులపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందో లేదో ఇలా పీఎస్సీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులొచ్చాయి. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న అరికపూడి సడన్ గా ప్లేట్ మార్చేశారు. హే, ఎవరన్నారు నేను కాంగ్రెస్ లో చేరానని? నేను ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టే ప్రతిపక్షానికి ఇచ్చే పీఎస్సీ చైర్మన్ ఇచ్చారు, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కలవటం సహజం. నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండవ అయితే కప్పుతారో అదే కండవ కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, నన్ను నమ్మండి అని అరికపూడి గాంధీ అలా అంటుంటే బీఆర్ఎస్ నేతలు ఊరికే ఉంటారా? పొలోమని రంగంలోకి దిగారు పాడి కౌశిక్ రెడ్డి. ఎస్, మేము నమ్ముతున్నాం గాంధీ గారు, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కాకపోతే అందరినీ నమ్మించేందుకు ఓ చిన్న పని చేద్దాం అంటూ పెద్ద టాస్క్ ను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గాంధీ గారు, మీ ఇంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరేసి బీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెడదాము అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. గాంధీ గారు, మీకు నేను ఇలా ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, నేను రేపు వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం, నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా అరికపూడి గాంధీ ఏ పార్టీ అంటూ పొలిటికల్ గా రచ్చ నడుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో రాజకీయం యమారంజుగా మారింది. కౌశిక్ రెడ్డి నిజంగానే అన్నంత పని చేస్తారా, అరికపూడి ఇంటికి వెళ్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో.